ఇడువిడువు కృష్ణయ్య రాత్రి దొంగ నాయుడు రాత్రి దొంగ నాయుడు మనం బర్రగా పెడతాను అదే అదే కోళ్ళకి చేసినా కొంచెం కొంచెం తినిపించాలి తినిపిస్తే బాగా తినిపిస్తే పౌష్టికాహారం వాడు గట్టిగా తినిపించాడు మంచిగా అవుతాడు ముఖ్యంగా ఆ నుంచి అక్క గంట గంట గట్టి పడుతుంది నాకు అర్థం అవి 25 అంటుంది 30 అంటున్నారు మెల్లగా రాదు వాళ్ళందరూ అమ్ముతున్నారు ఒకసారి అంటున్నారు మా ప్రోగ్రామ్ కంటే నీ వాయిస్ బాగున్నది అయితే విషయం ఏంటంటే 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లల్ని ఖచ్చితంగా మన గ్రామంలో ఉన్న అంగన్వాడీ స్కూల్ కు పంపించాలి అంటే కంటే ఎక్కువ చదివినకు ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళ అత్తగారింటికి పోయి ఆడ జాబ్ చేసి ఆ డబ్బులు వాళ్ళ అత్తకు మా వాళ్ళ భర్తకి ఇస్తుంది కానీ మనకి ఇస్తాదిరా అదే అదే మేమైతే మన వంశాన్ని ఉద్ధరిస్తాడు పెళ్లి చేసుకునే పెద్ద కట్నం వస్తుంది చదువుకుంటే ఇంకా ఎక్కువ కట్నం వస్తుంది ఒకవేళ పెద్ద పెట్టినాక ముసలి అయిన తర్వాత బువ్వ పెట్టిన కొడుకు పెట్టి గుర్తుతాడు మన వ్యవసాయ జరపడం మొగల్లో పంపారు అందుకే నేను చెప్తున్నాం మగపిల్లల కంటే ఆడపిల్లలకి ఎక్కువ తెలియదు కాబట్టి ఆడపిల్లలకి చదివిపోయకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే 10వ తరగతి మా కష్టం ఆయన ఎవరైనా చూసి పెళ్లి చేస్తారు అంటే పెళ్లి అని ఒకటి ఉంటది తెలుసా పెళ్లి అంటే ఎన్ని సంవత్సరాలు చేయాలో పెళ్లి అంటే చాలా పెద్ద పెరగానే మన ఇంటికి పక్కనే బాగా ఉంటుంది వాళ్ళకు ఏమో బిడ్డ పెరుగుతుంది పక్కింటోనికి పక్కింటి ఎక్కువ మేమేలు ఉన్నారా అట్లా మాట్లాడతాను అంటారు అందుకని బాల్య వివాహం అంటారంట బాల్య వివాహం అట్లా బాల్య వివాహాలు చేయొద్దు కనీసం వయసు 18 సంవత్సరాలు దాటిన తర్వాతనే అమ్మాయికి పెళ్లి చేయాలి దాటిన తర్వాత పెళ్లి చేయాలి ఆడపిల్లలు 18 సంవత్సరాలు అమ్మో ఇక మరి మొగళ్ళకు 21 శశగల పనులు మొత్తం చేసి అప్పుడు కూర్చుంటాడు 20 సంవత్సరాలు ఇక మనం చెప్తున్నాం వయసు అయితే ఉంటది ఆడపిల్లలకు 18 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేయాలి మగవాళ్ళకి 21 సంవత్సరం దాటిన తర్వాత చేయాలి అందుకే చాలా మంది బాల్య వివాహాలు చేస్తే ఏమైందంటే శారీరకంగా ఆరోగ్యంగా వాళ్ళు ఎదగరు కాబట్టి మానసికంగా ఎదగరు కాబట్టి అట్టంటి తెలియదు మావంట తెలియదు ఎవరు తెలియదు కాబట్టి అట్టే పెళ్లి చేస్తారు ఇందాక మనం శంషాబాద్ బస్ స్టాండ్ చూసినాం సంకల పిల్ల చేతిలో పిల్ల సంకల పిల్ల చేతిలో పిల్ల మన కడుపులో మళ్ళీ పాప పెగ్గిడితో ఉన్నది మన నెత్తి వస్తున్న మూటు ఉన్నది ఇంకా నడతాన్ని బిడ్డ మొత్తం బొక్కలే కనబడుతుంది రక్తమే ఉన్నది 20 ఏళ్ళకే 60 ఏళ్ళకే కనబడతాను అట్లా చేయకుండా మనం ఆరోగ్యంగా 18 సంవత్సరాలు దాటిన తర్వాత అమ్మాయికి పెళ్లి చేసినట్టయితే కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది భర్త అంటే ఏంటో తెలుస్తుంది భార్య అంటే సంసారం అంటే ఏంటో తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా అప్పుడే పెళ్లి చేయాలి అందుకే మనం ఏం చేయాలి యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు ఏం చెప్తున్నా ఉంటే బాల్య వివాహాలు వద్దురే నాయన బాలికలకు చదువు వద్దురే నాయన ఆ కూర అమ్మ అక్క పేరు ఏం పేరు ఆ పేరు మధ్యలో కింటి కూడా పోతాయి మధ్యలో కింటి అయితే ఆంచి పక్కన దగ్గర పోతాయి ఆంచి ఆడ దగ్గర పోతాయి వీళ్ళు ఒక్కరు గరీబ్ చేయటికి ఊరైతే ఖరాబ్ అవుతుంది కాబట్టి నీళ్లు బాగుండాలి నాయుళ్ళు బాగుండాలి వీళ్ళు బాగుండాలి పక్క కూడా బాగుండాలి అందరూ బాగుండాలి గ్రామ పంచాయతీ కానీ నిన్న కూడా సరిపోదు పక్క గల్లీలో నిన్న ఉండాలి ఊరంతా ఆరోగ్యంగా ఉంటుంది మనం ఆరోగ్యంగా ఉంటాం అవునా కదా అంతే అందుకే ఆరోగ్యం మహాభాగ్యం ఎందుకంటే వెనుకట ఏ రోగాలు లేకుండా ఇప్పుడు బీపీలు షుగర్లు అడవి సీరియల్ చూసుకుంటా గుండె కూడా వస్తుంది
విపరీతమైన ఎండ. ఇంట్లో ఫ్యాన్ వేసుకున్నా కానీ ఉడకపోయి ఇంతగా ఎండ కొట్టి రోగులు కాదు రోడ్లే వెళ్తున్నాయి. రోడ్ల వెళ్ళినాయి. ముసలి పట్టుకుపోయింది బారు మా దిక్కు అయితే. అంటే ముసలి కూడా చచ్చిపోయింది మా దిక్కు. ఎందుకంటే ఈ పర్యావరణాన్ని మనం ఖరాబ్ చేసుకుంటున్నాం కాబట్టి, మన చేతి ద్వారా ఖరాబ్ చేసుకుంటున్నాం కాబట్టి మన పరిస్థితికి ఇట్టుంది. భూమి ఖరాబ్ అయిపోయింది. బోర్ల మీద బోర్లు నీళ్ళ కోసం బోర్లు ఎత్తివి. హైదరాబాద్ అనేది ఇంటికో బోరు, నీళ్ళ బోరు అన్ని భూమి మొత్తం పక్కన పడది. భూమి మొత్తం పక్కన పడదు, జలం లెక్క అయిపోయింది. కలుషితమైన గాలి పోయి గాలి ఖరాబ్ అయిపోయింది. అట్లా కాబట్టి ఆకాశం కూడా ఖరాబ్ అయింది. ఆకాశం ఎట్లా ఖరాబ్ అయింది? అప్పని చిన్న ప్రభుత్వం అట్టే ఆకాశానికి మనకు మధ్యన ఓజోన్ పొర అని ఒకటి ఉంటుంది. ఓజోన్ పొర అంటే సూర్యకిరణాలు నేరుగా మనిషి మీద పడితే అనేక రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సూర్యకిరణాలు నేరుగా పడకుండా ఓజోన్ పొర ఆపుతుంది. అంటే శక్తి ఇట్లా గొడుగు లెక్క ఉంటుంది. ఆ ఓజోన్ పొర పొక్కలు పడ్డది. ఏమన్నా మాస్క్ వేసి కుట్టు రావాలి. ఒక్కొక్క పొక్క ఎంత ఉంటుంది అనుకుంటున్నావు? మన చంద్రవేల పెద్ద ఉంటుంది. గంట పెద్ద కూడా మనం కుడుతామే. సూర్యకిరణాలు నేరుగా మనిషి మీద పడుతున్నాయి కాబట్టి మనకు డాక్టర్లకు సైతం అంత చిక్కని రోగాలు వస్తున్నాయి. ఏ రోగం లేకుండా మీ ఊళ్ళో మీ అన్ని కుటుంబాలలో ఒక్కొక్క కుటుంబంలో ఏ రోగం లేకుండా బీపీ షుగర్ అన్న ఖచ్చితంగా ఏదైనా ఒకటి వస్తుంది. ఉంటుంది. అందుకే మన పర్యావరణం బాగుండాలంటే ఇంటికో చెట్టు పెట్టుకోవాలి. ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి. పెద్ద చెట్లు పెట్టుకోవాలి. ఇంటి మీద చెట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్క మనిషికి 100 చెట్లు ఉంటాయి కదా. ఇప్పుడు ఒక్క మనిషికి ఒక్క చెట్టు కూడా లేదు. ఎవరైనా అయిపోయింది. ఎందుకంటే నేను రమ్మని అంతని ఒక్క మనిషికి 100 ఏం చెట్టు మన కంప చెట్లు డబ్బు చెట్టు మొత్తం గవిటిని చెట్లు అంటారా? చెప్పు. అన్నారా పెద్ద వృక్షాలను యాప చెట్లు, చింత చెట్లు, మళ్ళా నల్ల మధ్య మర్రి చెట్టు చెట్టు కదా అవి పెద్ద చెట్లు అవి పక్కన ఆ చింత చెట్టు పెట్టి చాలా వెనకటలు పెట్టి ఇప్పుడు పెడతారు. ఏమి వేస్తారు ఇప్పుడు? ఇది మొత్తం రియల్ ఎస్టేట్ వచ్చినాయి. చెట్లు మొత్తం కథం. ఇంటి మీద కూడా చెట్లు ఇల్లు కట్టుకుంటున్నాం. ఆ రోడ్లని ఎత్తారు. రోడ్ల కూడా మొత్తం చెట్లు అలిపోయినాయి. ఇక చెట్లు ఎక్కడి? చెట్లు లేవు. ఏం చెట్టు పెట్టే కిషోర్ చెట్లు పెట్టరు. గాడి గట్టి పెడితే ఎక్కువ అది. అంటే పెద్ద చెట్లు పెంచాలి. దాంతో పాటు ప్లాస్టిక్ కవర్లు మనం వాడొద్దు. ప్లాస్టిక్ కవర్ మొత్తం వాడొద్దు. వాళ్ళు బట్ట బ్యాగ్ తెచ్చుకుంటే కూరగాయలు మీరు ఇయ్యకూడదు. అంతే ప్లాస్టిక్ చాలా ప్రమాదకరం. ఒక ప్లాస్టిక్ కవర్ ని వాటి పెడితే ఎన్ని సంవత్సరాలైనా అట్లా ఉంటుంది. భూమిలో చెక్కు వేయకుండా ఎట్లా ఉంటుంది. అదే నువ్వు వాటి పెడితే నన్ను వాటి పెడితే 40 రోజులు 30 రోజులకే అయిపోతుంది. కాబట్టి ప్లాస్టిక్ చాలా ప్రమాదం. కూరగాయల కాడ, మటన్ చికెన్ కాడ, ఇడ్లీ మన టిఫిన్ సెంటర్ కాడ, కిరాణా కొట్ల